9 నెలల కాంగ్రెస్ పాలన ఏమాత్రం అర్థం పర్థం లేకుండా సాగిందని ముఖ్యమంత్రి మంత్రుల మధ్య సమన్వయం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ చేయలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ అని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధుకే దిక్కు లేదని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చక వచ్చిన సమస్యల్ని పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ప్రజల్ని గందరగోళంలోకి నెట్టుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 49,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి 31,000 కోట్లకు కుదించి చివరకు బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించి 18,000 కోట్లు విడుదల చేసి రైతులకు 10,000 కోట్లు మాత్రమే మాఫీ చేసిందని ఫైర్ అయ్యారు. వీళ్ళకి ఎవరికి సోయి లేదు. ఎవరి వాడు వ్యక్తిగత సంపాదనలో పడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో మంత్రులు, అవకాశం ఉన్న ప్రతి చోట వ్యాపారులను, కాంట్రాక్టర్లను ఎవరెవరిని ఎట్లా భయపెట్టియచ్చో బిల్డర్లను భయపెట్టించి వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. ఒకరిని మించి ఒకటి తప్ప ప్రజలకు సేవ అందిద్దామన్న ఆలోచన ఒక్కరు కూడా కనపడతలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం కూర్చొని ఒక స్పష్టత తీసుకోవాలి, ప్రజలకు రైతులకు స్పష్టతనివ్వాలి. మిమ్మల్ని నమ్మి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని, 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తారని నమ్మి పూర్తిగా వ్యవసాయ ప్రాంతం రైతాంగమే మీకు ఓట్లేసే అవకాశం ఇచ్చారు. మిమ్మల్ని గెలిపించింది మొత్తం రైతాంగమే. రైతులు ఉన్న చోట, వ్యవసాయం ఉన్న చోటనే మీరు గెలిచిండ్రు. కానీ అదే రైతులకు నెత్తిన టోపీ పెట్టడమే కాకుండా ఇప్పటికీ కూడా రకరకాల మాటలు చెప్తూ మోసం చేస్తూ కాలం గడుపుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా ముఖ్యమంత్రి మీ మంత్రివర్గం కూర్చొని అసలు రైతాంగానికి మొత్తం రుణమాఫీ చేసే ఉద్దేశం ఉందా లేదా, మీరు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షలు లేదా ఎగ్గొట్టదలుచుకున్నారా స్పష్టంగా చెప్పండి. ఇదే సందర్భంలో వానాకాలం పంట చేతికొచ్చే సమయం వచ్చింది. ఇప్పటికి కూడా నా రైతు బంధు లేదు, నా రైతు భరోసా లేదు. వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలి. రైతాంగం అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, నర్సంపేట, ములుగు, ఇంకా ఇతర జిల్లాల్లో, ఆదిలాబాద్, ఇతర జిల్లాలలో కూడా చాలా చోట్ల లక్షలాది ఎకరాలు పంట పొలాలు నాశనమైనాయి. వరిచేలు కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఇతర పంటలు కూడా. ఒకవైపు ఏం ప్రభుత్వం ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వలేదు, రైతులు సొంతంగా తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇప్పటికీ కూడా ఆ రైతాంగం వర్షాలతో దెబ్బతిన్నది, కానీ ప్రభుత్వానికి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు లేదు. వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం.